హాయ్ ఫ్రెండ్స్, మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పిక్నిక్కి వెళ్ళడం కోసం అని చెప్పి పిల్లలంతా కూడా రెడీ అవుతారు. ఇక బాగి పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అన్నీ కూడా బాక్స్లో సర్ది డైనింగ్ టేబుల్ మీద ఉంచుతుంది. ఇక ఇంతలో అమర్ బాగి దగ్గరికి వస్తాడు. మిస్ అమ్మ, పిక్నిక్కి ఏమేం కావాలో అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పి అంటూ ఉంటే, అన్నీ రెడీగా ఉన్నాయండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంటికి అమ్మ నాన్న ఎక్కడ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మేము వచ్చేసామని చెప్పి నిర్మలమ్మ సదాశివం ఇద్దరు కూడా మోడర్న్ డ్రెస్లు వేసుకుని అలా హాల్లోకి వస్తారు. నాన్న మీరేనా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఎస్ నేనేరా, చూస్తుంటే నీకు నేను తండ్రిలాగా కాకుండా అన్నయ్యలాగా అనిపిస్తున్నాను కదా, ఈ డ్రెస్లో నా ఏజ్ తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి సూపర్ మావయ్య, మీరు ఈ డ్రెస్లో చాలా యూత్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పి బాగి పొగుడుతూ ఉంటుంది. ఇక నిర్మలమ్మ కూడా డ్రెస్ వేసుకుని ఉంటుంది. అత్తయ్య గారు, మీరు కూడా చాలా చిన్నగా అనిపిస్తున్నారు, బయట ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీకు అత్తగారని కాకుండా నాకు అక్క అవుతారేమో అనుకుంటారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వు ఊరుకో మిస్ అమ్మ, నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు అని చెప్పి నిర్మలమ్మ సిగ్గుపడుతూ ఉంటుంది. రే అమర్, పిక్నిక్ వెళ్ళడానికి అన్నీ రెడీ అయినట్టే కదా, ఇక మనం ఎంజాయ్ చేద్దాం పదరా అని చెప్పి అంటూ ఉంటే, పిల్లలు ఇంకా కిందికి రాలేదు నాన్న అని చెప్పి అమర్, పిల్లలు త్వరగా రండి అని చెప్పి అలా పిలుస్తూ ఉంటాడు. మరోపక్క గార్డెన్లో గుప్తా జరగబోయే దాని గురించి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, ఏంటి గుప్తా గారు అంత కంగారుగా కనిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, బాలిక నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే, త్వరగా మీ ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్లకుండా ఆపు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కనుక బయటకు వెళ్తే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, ఏంటి గుప్తా గారు, ఎందుకు అలా వాళ్ళని బయటకు వెళ్లకుండా ఆపమంటున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా, ఇది ప్రశ్నలు అడుగు సమయం కాదు బాలిక, ముందు నువ్వు వెళ్ళి వాళ్ళను బయటకు వెళ్లకుండా ఆపు అని గుప్తా అంటూ ఉంటాడు. నువ్వు కనుక వాళ్ళని ఆపకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నువ్వు ఆత్మగా ఉన్నంతకాలం వాళ్ళని నేను ఎందుకు ఆపలేకపోయానా అని చెప్పి బాధపడతావని చెప్పి గుప్తా ఆరుతో అంటూ ఉంటాడు. ఏంటి గుప్తా గారు, ఎన్నడూ లేనిది మీరు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరగబోతుంది అని చెప్పి ఆరు కంగారుగా అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు గుప్తా, ఘోర ప్రమాదం జరగబోతుంది బాలిక, నీ కుటుంబంలో ఒకరు మరణించబోతున్నారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి గుప్తా గారు మీరు అనేది, నా కుటుంబంలో ఒకరు మరణించబోతున్నారా, మీరు నిజం చెబుతున్నారా అని ఆరు అంటూ ఉంటే, ఇటువంటి విషయాల్లో నేను పరిహాసం ఆడను బాలిక అని చెప్పి నేను చెప్పేది నిజం. నీ కుటుంబీకులను నువ్వు కాపాడుకోవాలంటే ముందు వాళ్ళను బయటకు వెళ్లకుండా ఆపు అని చెప్పి అలా గుప్తా అంటూ ఉంటే, ఆరు పరిగెత్తుకుంటూ బాగి దగ్గరకు వెళ్తుంది. ఇక బాగి స్నాక్స్ అన్నీ కూడా కార్లో పెడుతూ ఉంటుంది. ఆరుని చూడగానే, హాయ్ అక్క, ఈరోజు మేమంతా కూడా పిక్నిక్కి వెళ్తున్నాం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, మిస్ అమ్మ, ఇప్పుడు సడన్గా పిక్నిక్ వెళ్ళడం అవసరం అంటావా, అసలే వర్షం వచ్చేలాగా ఉంది, పిల్లలకు జలుబు అది చేసి ఇబ్బంది పడతారు, వెదర్ కూడా బాగోలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బాగి, ఇప్పుడైతే బాగానే ఉంది కదక్క, వర్షం కూడా లేదు కదా, పిల్లలు ఎప్పటి నుండో పిక్నిక్కి వెళ్ళాలని అడుగుతున్నారు, ఈరోజు ఆయన మూడ్ బాగుండి మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నారు, ఇప్పుడు కనుక మళ్ళీ మేము డ్రాప్ అయితే ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, మళ్ళీ ఎన్నాళ్ళకు మమ్మల్ని బయటకు తీసుకువెళ్తారు అక్క, పైగా పిల్లలు కూడా ఈ పిక్నిక్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, బాగా ఎంజాయ్ చేయాలనుకున్నారు, ఇప్పుడు నేను వద్దని చెబితే అందరూ డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు బాగికి ఏం చెప్పలేక అలా మౌనంగా ఉండిపోతుంది. అది కాదు మిస్ అమ్మ, ఒక్కసారి నేను ఎందుకు చెబుతున్నానో ఆలోచించు అని ఆరు అంటూ ఉంటే, అక్క పిక్నిక్కి టైం అవుతుంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి, సరే బాయ్ అక్క అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పిల్లలంతా కూడా కార్లో కూర్చుంటారు. అమర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. భగవంతుడా, నన్ను నా కుటుంబానికి దూరం చేశావు,
నా వాళ్లకు తీరని బాధను మిగిల్చావు. మళ్ళీ ఎందుకు దేవుడా ఇప్పుడు నా కుటుంబాన్ని చేయాలనుకుంటున్నావని చెప్పి ఆరు గుప్తా దగ్గరికి వెళ్ళి, గుప్తా గారు దయచేసి ఎవరికి ప్రమాదం జరగబోతుందని అంటూ ఉంటే, అది చెప్పడం కుదరదు బాలిక. అసలు నిజానికి ఈ ప్రమాదం జరగబోయేది కూడా నేను నీతో చెప్పకూడదు, కానీ నువ్వు నా సోదరి లాంటి దానివి కాబట్టే నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నీకు నేను ఒక్క అవకాశాన్ని కల్పించాను. కానీ ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోయావని చెప్పి జరగబోయే తలరాతను ఎవరు కూడా మార్చలేరు, ఆ దేవుడు తప్ప అని చెప్పి ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది బాలిక. ఇక ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేను అని గుప్తా అంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు అలా అనకండి. ఎవరికి ప్రమాదం జరగబోతుందో తెలిస్తే నేను ఆ పిక్నిక్ జరుగుతున్న చోటుకు వెళ్ళి వాళ్ళను కాపాడుకుంటాను అని ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, చెప్పాను కదా బాలిక, ఇకపై నా చేతుల్లో కూడా ఏమీ లేదు, ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని గుప్తా అంటూ ఉంటాడు. మరో పక్క బాగి, అమర్, పిల్లలు వీళ్ళంతా కలిసి పిక్నిక్కి ఒక చోటుకి వెళ్తారు. ఇక అక్కడికి అనాథాశ్రమంలో ఉన్న పిల్లల్ని తీసుకొని ఒక వార్డెన్ కూడా వస్తుంది. ఆవిడ అమర్ని చూడగానే బాగున్నారా అమరేంద్ర అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది. దాంతో అమర్ బాగున్నానని చెప్పి ఇక అలా గతంలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకుంటాడు. ఆరు పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు చాక్లెట్లు పంచడం కోసం అని చెప్పి మనోహరి, ఆరు ఇద్దరు కూడా ఆశ్రమానికి వెళ్తారు. ఆ ఆశ్రమంలో ఒక పసిపాప ఏడుస్తూ ఉంటే వార్డెన్ తనని ఓదారుస్తూ ఉంటుంది. ఇక తను ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో ఆరు ఆ పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. ఆ పాప ఆరు చేతుల్లోకి రాగానే ఏడుపు మానేస్తుంది. ఇక దాంతో ఆరు, ఏమండి పాప ఎంత ముద్దుగా ఉందో కదా, తను ఏం తప్పు చేసిందనండి వాళ్ళ తల్లిదండ్రులు ఇంత చిన్న వయసులో పాపను అనాథాశ్రమంలో వదిలేశారు అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అనాథగా పెరగడం ఎంత నరకంగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసండి అని చెప్పి ఆరు అమర్తో, ఏమండి ఈ పాపను మనం పెంచుకుందామండి ప్లీజ్ అని చెప్పి అలా ఆరు అమర్ని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్, సరే ఆరు నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా అని చెప్పి ఆ వార్డెన్తో, వార్డెన్ గారు ఈ పాపను మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి ఇక అలా అమర్ తన డీటెయిల్స్ ఇచ్చి పాపని దత్తత తీసుకుంటారు. మరో పక్క ఆ వార్డెన్ని చూడగానే మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈ వార్డెన్ అమర్తో మాట్లాడుతుంది, ఒకవేళ ఈ వార్డెన్ కానీ ఇప్పుడు నన్ను చూస్తే గుర్తుపట్టేస్తుందా? కొద్ది సంవత్సరాల క్రితం నేను నా పాపను అదే ఆశ్రమంలో కదా వదిలిపెట్టాను. అమర్ని సొంతం చేసుకోవాలంటే నాకు ఆ పాప అడ్డు ఉండకూడదని చెప్పి తనని అదే అనాథాశ్రమంలో వదిలేశాను. ఇప్పుడు ఈ వార్డెన్ చూస్తే నా గురించి అమర్కి నిజం చెప్పేస్తుందా అని చెప్పి మనోహరి అలా భయపడుతూ ఆ వార్డెన్కి కనిపించకుండా దాక్కుంటూ ఉంటుంది. కానీ మనోహరికి మాత్రం తన పాపే అమర్ దగ్గర పెరుగుతుందనే విషయం తెలియదు. మనోహరికి పుట్టిన పాప మరెవరో కాదు, అంజు. అంజుని చిన్నతనంలోనే అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని ఆరు ఇంకా అమర్ ఇద్దరు కూడా పెంచుకుంటారు. అలా అంజుని ఏ లోటు లేకుండా సొంత తల్లిదండ్రుల్లాగా అమర్ ఇంకా ఆరు ఇద్దరు కూడా అలా పెంచుకుంటూ ఉంటారు. వార్డెన్ కూడా పిక్నిక్లోనే ఉండడంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వార్డెన్ కంట నేను పడకూడదు, ఈలోగా బాగిని అమర్ని ఎలాగైనా సరే విడగొట్టాలి అని చెప్పి ఆకాష్ని కింద పడేయాలని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తుంది. కానీ ఆ ప్లాన్ కూడా ఫ్లాప్ అవ్వడంతో మనోహరి రౌడీలకు ఫోన్ చేసి వాళ్ళున్న ప్లేస్ చెప్పి, చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు, బాగమతి అనే అమ్మాయిని మీరు చంపేయాలి అని బాగి ఫోటోని మనోహరి ఆ రౌడీలకు పంపిస్తుంది. మీరు కనుక అమ్మాయిని చంపినట్లయితే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి మనోహరి ఆ రౌడీలకు చెబుతూ ఉంటుంది. ఇక అలా అమర్, బాగి, పిల్లలు వీళ్ళంతా కూడా పిక్నిక్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారో. అమర్ క్రికెట్ ఆడుతూ ఉంటే ఇక అలా అమర్ 6లు 4లు కొడుతూ ఉంటే
అమర్ని చూసి బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. మరోపక్క ఆరు కూడా పిక్నిక్ దగ్గరికి వస్తుంది. నా వాళ్లకు ఎవరికో ప్రమాదం జరగబోతుందని గుప్తా గారు చెప్పారు. ఎవరికి ప్రమాదం జరుగుతుంది అని చెప్పి ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక బాగీని మిస్సమ్మ నువ్వు బాల్ వేయి మిస్సమ్మ అని చెప్పి అమ్ము అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి అమర్కి బాల్ వేస్తూ ఉంటుంది. ఇక మొదటి బాల్కే అమర్ అవుట్ అయిపోతాడు. ఏంటి డాడ్, మిస్సమ్మ వేసిన మొదటి బాల్కే మీరు అవుట్ అయిపోయారు. ఇంతకుముందు ఎప్పుడు అమ్మ మీకు బాల్ వేసినా కూడా మీరు అవుట్ అయిపోయేవారు. ఇప్పుడు మిస్సమ్మ మిమ్మల్ని అవుట్ చేసింది అని చెప్పి అలా అమ్ము అమర్తో అంటూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా నా కోడలు బాగి సూపర్, నా కొడుకుని అవుట్ చేసేసింది అని చెప్పి అలా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక అలా అందరూ కూడా పిక్నిక్లో ఎంజాయ్ చేస్తూ ఉండగా మనోహరి పంపించిన రౌడీలు అక్కడికి వస్తారు. బాగిని నోరు మూసి బలవంతంగా పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి బాగిని అమర్ కాపాడుతాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.